హలో అండి, హాయ్ అండి అందరికీ. పైపింగ్ రాని వాళ్ళ కోసము పైపింగ్ ఎలా వేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్ అనమాట. ఎలా నీట్గా వచ్చిందో చూడండి. మనకి ఎక్కడా కూడా కొంచెం కూడా వంకర అనేది లేకుండా రౌండ్ దగ్గర కానివ్వండి, నెక్ బ్యాక్ సైడ్ కానివ్వండి, ఫ్రంట్ సైడ్ కానివ్వండి, చాలా బాగా వచ్చింది. మీకు ఇలా కానీ పైపింగ్ వేయటం రావట్లేదు అంటే ఈ వీడియోలో చూసి మీరు పైపింగ్ వేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనకైతే పైపింగ్ క్లాత్ తీసుకోండి, 1.5 ఇంచులు లేదంటే 1.25 ఇంచులు ఉండేటట్టు చూసుకొని ఒక 1/4 ఇంచు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు బ్లౌజ్ని తీసుకొని మనకి ఫ్రంట్ సైడు ఉక్సులు పట్టి గాజా పట్టి ఉంటుంది కదా, రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోండి. ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందనుకోండి, మనం పైపింగ్ క్లాత్ వేసినప్పుడు కూడా సేమ్ అలానే వస్తుంది అనమాట. అందుకని చూసి వేసుకోండి. ఇప్పుడు చూడండి, పైపింగ్ క్లాత్ని తీసుకొని మనము లెఫ్ట్ సైడ్ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైపింగ్ క్లాత్ వదిలేసి 1/4 ఇంచ్ క్లాత్తో ఇలా ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకోండి. మీరు పైపింగ్ క్లాత్కి ఒకవేళ జాయింట్ పడుతుంది అనుకుంటే, సరిపోదు అనుకుంటే ముందే పైపింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకోండి. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ జాయిన్ చేయదు కాదు, అందుకని ఆ నెక్కు సరిపడినంత పైపింగ్ క్లాత్ని మీరు చూసుకొని మీకేమన్నా సరిపోతే అప్పుడు పైపింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకోండి. ఓకేనా అండి. అయితే ఇప్పుడు చూడండి, కట్స్ పెట్టుకోండి. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర, రౌండ్ నెక్ దగ్గర మీరు ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానో ఏంటంటే, మనకి వంకర్ టింకర్గా వచ్చింది అనుకోండి కుట్టు, మనం పైపింగ్ వేసినప్పుడు కూడా సేమ్ అలానే పైపింగ్ వంకర్ టింకర్గా వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే సేమ్ మనకి ఏదైతే కుట్టు వేసామో ఆ కుట్టు మీదనే మళ్ళీ కరెక్ట్గా వచ్చేటట్టు కుట్టు చూసుకొని వేసుకోండి. మీకేంటంటే అప్పుడు మనం పైపింగ్ వేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ కుట్టు ఏదైతే ఉందో కుట్టు పక్కనే ఇలా పైపింగ్ థ్రెడ్ని మీరు ఏదైతే పెడుతున్నారో దాన్ని ఇలా పెట్టేసుకొని చూడండి, పైపింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి. మనకి ఆ థ్రెడ్ ఎంత ఉందో మనకి సేమ్ పైపింగ్ అంతే వస్తుంది అనమాట. పెట్టేసి టైట్గా పెట్టేసి ఇక్కడ చూడండి, దారాన్ని ఒక 1/2 ఇంచ్ బయటకే ఉన్నిచ్చేయండి. థ్రెడ్ని ఉన్నిచ్చేసి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోండి. దారం కాదండి, థ్రెడ్ని ఒక 1/2 ఇంచ్ బయటకు ఉంచేసి ఇలా థ్రెడ్ని లాక్కుంటా స్టిచ్ చేసేసుకోండి. మనకేంటంటే మనకి 1/2 ఇంచ్ థ్రెడ్ వదలటము, మనం పైపింగ్ అంతా వేసిన తర్వాత ఆ థ్రెడ్ని బయటికి లాగేసి దాన్ని మనం కట్ చేసుకొని లోపలికి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అయితే నేను ఇక్కడ చూడండి డోరీ కూడా పెట్టేస్తున్నాను. మీరు కనుక బ్లౌజ్కి డోరీస్ పెట్టేది ఉంటే ఈ పైపింగ్ వేసేటప్పుడే ఇలా డోరీ కూడా పెట్టేసేసుకోండి. ఇది వచ్చేసి నేను పైపింగ్ వేయటం రాని వాళ్ళకి చెప్తున్నానండి. సింపుల్గా మీరు వేసుకోవాలంటే పైపింగ్ క్లాత్ని చక్కగా జాయిన్ చేసిన తర్వాత థ్రెడ్ని గట్టిగా పట్టుకొని లాగండి. అప్పుడు పైపింగ్ క్లాత్ ఉంటుందో చూసారా, ఆ థ్రెడ్ని లాగినప్పుడు టైట్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు చక్కగా నీట్గా వస్తుంది పైపింగ్ కూడా. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, డోరీని నేను ఇక్కడ వేయలేదు. అయితే మనం మిషన్ కుట్టు వేసేసుకుంటాం కదా ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత, అప్పుడు నేను డోరీని మళ్ళీ జాయిన్ చేస్తాను అనమాట. ఒకవైపే వేసాను డోరీ నేను. మీకైతే పైపింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, తప్పకుండా మన ఛానల్లో రౌండ్ నెక్కే కాదు, స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ నేను పైపింగ్ ఎలా వేసాను అనేది మీకు నేను వీడియోస్ పెట్టాను. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైతే మనం థ్రెడ్ వదిలాం కదా ఒక 1/2 ఇంచ్, దాన్ని మనం లాగేసి కట్ చేసి ఇలా పైపింగ్ క్లాత్ని మనం వదిలేసాం కదా దాని లోపలికి ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకోండి. మీకిన దారాలు ఏమన్నా కనిపిస్తూ ఉన్నా, క్లాత్ ఏమన్నా కనిపిస్తూ ఉంటే ఈ పైపింగ్ క్లాత్ని లోపల వైపు నుంచి ఏమన్నా కనిపిస్తే వాటిని కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, డోరీ నేను పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇలా స్టిచ్ చేసుకోండి. మీకు ఆ రౌండ్ తిరిగే దగ్గర కూడా
చక్కగా మనము ఆ రౌండ్ తిరిగేటట్టు మనం బ్లౌజ్ని తిప్పేసుకొని స్టిచ్ చేసుకోండి. చూసారా, థ్రెడ్ని కట్ చేసుకొని లోపలికి లాగి మనం ఏదైతే వదులుకున్నామో ఆ పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. మనకి బ్లౌజ్కి పైపింగ్ వేయాలనుకుంటే ఇలా వేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. మీరు కుట్టు వేసేటప్పుడు కూడా నేను చెప్పినట్టు కరెక్ట్గా కుట్టు వేసుకోండి, చక్కగా నీట్గా వస్తుంది. చూసారా ఎలా వచ్చిందో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మనకైతే పైపింగ్ ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా రాదు. నేను చెప్పినట్టు వేయండి, మీకు పైపింగ్ రాని వాళ్ళకి కూడా కరెక్ట్గా పైపింగ్ వేసుకోవడం అనేది వస్తుందండి. ఓకేనండి, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోలు కూడా మీకు వస్తూ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.